2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినుంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేటివి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలో